అందరికీ నమస్కారం. నేను హెచ్ఎంపాడు ఎంపీపీ గాయం సావిత్రి మరియు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ మెంబర్ని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు శివప్రసాద్ రెడ్డి గారి సూచనలతోటి ఈరోజు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా మహిళలందరం కూడా ఈ నిరసన తెలియజేయడానికి వచ్చాము. ఈ వినతి పత్రం కూడా ఎక్సైజ్ శాఖ వారికి అందజేశాము. ఈ కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలని ఈ కూటమి ప్రభుత్వం హరిస్తూ ఉంది. అదేవిధంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు నాణ్యమైన మందు ఇవ్వడం లేదని అదొక దుష్ప్రచారం చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మేము నాణ్యమైన మందు ఇస్తాము అని చెప్పి అదొక నీచమైన హామీలనిచ్చి ప్రజలను మోసం చేసి ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కిన తర్వాత నుంచి కూడా వారి పార్టీ కార్యకర్తలు నాయకులు మాత్రమే బాగుపడాలి, వారు మాత్రమే వారి స్వలాభం కోసం ఏదైనా చేసే విధంగా పరిపాలన చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రజలు ఎంత నష్టపోతున్నారంటే ఈరోజు రాష్ట్రంలో అసలు చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు, ఈ మందు అనేది అసలు ఎంత డేంజరో అసలు వాళ్ళకి అర్థం కావడం లేదు. ఎంతసేపు మా పార్టీ కార్యకర్తలు మేము బాగుండాలనే నినాదంతోనే ఉన్నారు. ఒకసారి గ్రామాల్లో చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామాల్లో ఏ విధంగా అవేర్నెస్ తీసుకొచ్చి మందును చాలా వరకు కంట్రోల్ చేశారు. మళ్ళీ వీళ్ళు అబద్ధపు హామీలన్నీ ఇచ్చి మందు బాబుల్ని వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని మభ్యపెట్టి మళ్ళీ ఈరోజు ఈవీఎంల ద్వారా వచ్చారో తెలియదు, ప్రజలు ఓట్లేశారో తెలియదు. ఆ కన్ఫ్యూజన్లో ఈరోజు వారు ముఖ్యమంత్రి అయ్యి ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వల్ల అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రజలు. ఇప్పటికైనా మేలుకొని మంచి పరిపాలన అందించాలని మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాము. తక్షణమే ఈ కల్తీ లిక్కర్ను అరికట్టాలి, మందు బెల్ట్ షాపుల్ని తొలగించాలని కోరుకుంటా ఉన్నాము.